वरदरं विष्णुं शशिवर्णं सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. భగవద్గీత ఈరోజు 255th క్లాస్ లాస్ట్ క్లాస్ లో మనము 10th చాప్టర్ లో నాకు గుర్తున్నంత వరకు 14th 15th చెప్పుకున్నాం. 14th 15th అయిపోయింది. ఎవరికైనా వస్తాయా? 14th 15th వస్తాయా? సర్వమేత ధృతం మన్య ఎవరికి వస్తుందో చేతులు ఎత్తండి. ఒకటే రోజు రాకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ క్లాస్ చెప్పినా పర్వాలేదు. ఎవరికి వస్తుంది? ఎవరెవరు నేర్చుకున్నారు? మనస్వి వస్తుందా? వెరీ గుడ్. మనస్వి మనస్వి చెప్పమ్మా. సర్వమేతద్ధృతం మన్యే చెప్పమ్మా. సర్వమేతద్ధృతం మన్యే యన్మావదసి కేశవ నహి తే భగవత్యం విదుర్దేవా దానవాః. మళ్ళీ స్వయమేవాత్మ స్వయమేవ మానం వేద్యం శృణ్వసోతమా భూతభావేత భూతేశా దేవదేవ జగత్పతే. వెరీ గుడ్, బాగా చెప్పినావు. వెరీ గుడ్, బాగా చెప్పినావు. చెప్పు చూస్తావు. అహం సర్వస్య ప్రభవ చెప్పు చూస్తావు. అహం సర్వస్య ప్రభవ చెప్పు చూస్తావు. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వ ప్రవర్తతే ఇతి మత్వా వదంతే మాం బుధాభావ సమన్వితాః. వెరీ గుడ్, చాలా బాగా చెప్పినావు. గుడ్ గుడ్, బాగా నేర్చుకున్నావు. గుడ్ గుడ్. ఓకే, నెక్స్ట్ నేర్చుకుందారప్ప. ప్రణీష నేర్చుకుందా. చెప్పమ్మా ప్రణీష. సర్వమేతద్ కన్నా ఇక్కడి నుంచి చెప్పు. ఒక్క నిమిషం ఉంటుంది ప్రణీష. ఇక్కడి నుంచి చెప్పు. ఎక్కడి నుంచి అంటే ఆహుస్త్వాం ఋషయః సర్వే. అక్కడి నుంచి చెప్పు. Yes sir. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. మేధా నేర్చుకునేదా చెప్పమి. ఎక్కడి నుంచి చెప్తావు అంటే నువ్వు ఇక్కడి నుంచి చెప్పమి. నువ్వు కూడా ఆహుస్త్వాం ఋషయః సర్వే చెప్పమ్మా. మేధా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ ప్రవీషి మే సర్వమేవస్థితం మన్యే యక్షామదసి కేశవ నహి తో భగవద్విత్యం విదుర్దేవాన దానవాః. నెక్స్ట్ వస్తుందా? స్వయమేవాత్మ నేర్చుకున్నావా కదా? సరేలే. ఈ సర్వమేతద్ధృతం మన్యే ఇంకొకసారి చెప్పు. చాలే, ఒక నిమిషం. దీప్తి, ఇది యస్యాం కదా మీ యన్మాం మమ్మీ. అది
యన్మాం అది, ఎందుకంటే కనిపించేది ఎప్పుడు మనకు ప్రింట్ సాను నా ఒకటే రకం కనిపిస్తుంది కదా. యన్మాం వదసి కేశవ అని చెప్పి చేయమ్మా, సరేనా? యన్మాం వదసి కేశవ, యస్యాం మనకు ప్రింట్ అట్లా కనిపిస్తుంది. యన్మాం అది ఎత్ ప్లస్ యన్మాం, ఓకేనా? సరే సరే, ఓకే ఓకే. నెక్స్ట్ ఎవరు నేర్చుకున్నారు? శ్రీవిభా నేర్చుకున్నావా? టీచర్. సర్వమేతద్ సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ యన్మాం వదసి కేశవ నహితే నహితే బ్రహ్మ నిర్వాణం నహితే భగవన్ వ్యక్తిం నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవా విదుర్దేవాన దానవాః. నెక్స్ట్ స్వయమేవాత్మ నేర్చుకున్నావా లేదా? సార్ చిక్లేదు. లేదా స్వయమేవాత్మనాత్మానం స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా వేత్తత్వం పురుషోత్తమా భూత భావన భూతేశ భూత భావన భూతేశ దేవదేవ విదు జగత్పతే. జగత్పతే. ఓకే, నేర్చుకుంటావా? నెక్స్ట్ క్లాస్ నేర్చుకుంటావా? నెక్స్ట్ క్లాస్ నేర్చుకో. Yes, sir. వర్షిణి చెప్పమి. సర్వమేతద్ స్వమేత్రాధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూత భావాన భూతేశ దేవదేవ జగత్పతే. వెరీ గుడ్. ఇంకోటి చెప్పు, ఇది కూడా చెప్పు. ఆహుస్త్వాం ఋషయ సర్వే చెప్పు. రాదాహో, నువ్వు రాలే కదా, క్లాస్కి రాలేదా? కరెక్ట్, ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎవరు చెప్తారు? స్మృతి చెప్పమ్మి. స్మృతి కాదు, స్మృతి అయిపోయింది కదా, చెప్పిన స్మృతి. చెప్పమ్మా స్మృతి, చెప్పు. సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమం భూత భావన భూతేశ దేవదేవ ಜಗತ್ಪತೆ. ಭೂತ ಭಾವನ ಭೂತೇಶ ಭಾಕು ಪುಕ್ಲಿ ಇದೆ ಅಲ್ವಾ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಸ್ವಲ್ಪ ಸ್ಟ್ರೆಸ್ ಕೊಡ್ಬೇಕಮ್ಮ. ಭೂತ ಭಾವನ ಭೂತೇಶ ಅಂತ ಹೇಳ್ಬಾರ್ದು, ಭೂತ ಭಾವನ ಭೂತೇಶ. ಆ ತರನೇ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿದ್ರೆ ಒಂದೇ ಸತ್ಯ ಬಂದ್ಬಿಡುತ್ತೆ, ಸರಿನಾ? నెక్స్ట్ ఎవరు చెప్తారప్ప? నెక్స్ట్ విరాట్ చెప్పమ్మా. సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః స్వయమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నైతే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూత భావన భూతేషు దేవదేవ జగత్పతే. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం జైవ బ్రహ్మీషి మే. ఓకే ఓకే సార్. స్వయమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమః
భూతభావనభూతేశ దేవదేవ జగత్పతే. పురుషోత్తమ లేదు, పురుషోత్తమ అంతే. పురుషోత్తమ, ఓకే సార్. పురుషోత్తమ అని చెప్పి అర్జునుడు సంబోధన చేసేది అనమాట. అర్జునుడు హే పురుషోత్తమ అంతే. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇంకెవరున్నారు? మనుశ్రీ చెప్పమ్మా. सर्वमेतद्धृतं मन्ये यन्मां वदसि केशव न हि ते भगवन् व्यक्तिं विदुर्देवा न दानवाः स्वयमेवात्मनात्मानं एतत्त्वं पुरुषोत्तम भूतभावनभूतेश देवदेव जगत्पते. ನೀವು ಅಷ್ಟೇ ಭೂತ ಭಾವನ ಅಂತ ಹೇಳೋದು. ಭೂತ ಭಾವನ ಭೂತೇಶ ಆ ತರ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿದ್ರೇನೆ ಅದು ಬರೋದು. ಹಂಗೆ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ಬೇಕು. ಓಕೆ ಸರ್. ಭೂತ ಭಾವನ ಭೂತೇಶ ಎಲ್ಲ ಭಾಗೆಲ್ಲ ಸ್ಟ್ರೆಸ್ ಇದೆ ಅಲ್ಲಿ. నెక్స్ట్ ఇంకెవరున్నారప్ప? నెక్స్ట్ కార్తీక్ వినయ్. నెక్స్ట్ కార్తీక్. సార్ నేను లాస్ట్ క్లాస్ రాలేదు, అయితే నేను ట్రై చేస్తాను సార్, చూసుకుంటా చెప్పింది. ఓకే. సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి మే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. వినయ్, you are there? Yes, sir. Read out 18th and 19th, 14th and 15th. सर्वमेतद्रितं मन्ये यन्मां वदसि केशवः न हि ते भगवन् व्यक्तिं विदुर्देवा न दानवाः स्वयम् एवात्मनात्मानं वेत्तत्वं पुरुषोत्तम भूतभावनभूतेश देवदेव जगत्पते. First sloka is 14th is here, no? There a small mistake is sarvametadrutam manye yanmam vadasi keshava. Ashte keshavaha is Okay, not sir. there. Yanmam vadasi Okay, keshava. Okay na? Okay. सर्वमेतद्धृतं मन्ये यन्मां वदसि केशव Very न good. हि ते भगवन् व्यक्तिं विदुर्देवा न दानवाः. Okay. Madam, Thank you, Ushas sir. చెప్తారా మేడం? సర్వమేతద్ సార్ చెప్పండి మేడం. సార్ సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓకే మేడం. ప్రణీషా చెప్తావా? Yes, sir. వక్తుమర్హస్య శేషేణ वर्तुमर्हस्य शेषेण దివ్యాహ్యాత్మవిభూతయః दिव्याह्यात्मविभूतयः वक्तुमर्हस्य शेषेण दिव्याह्यात्मविभूतयः वर्तुमर्हस्य शेषेण दिव्याह्यात्मविभूतयः वर्तुमर्हस्य शेषेण दिव्याह्यात्मविभूतयः वर्तुमर्हस्य शेषेण दिव्याह्यात्मविभूतयः याभिर्विभूतिर्भिर्लोकान् याभिर्विभूतिभिर्लोकान् इमां त्वं व्याप्य तिष्ठसि इमां त्वं व्याप्य तिष्ठसि
इमां स्वं वाप्य तिष्ठसि याभिर्विभूतिभिर्लोकान् इमां त्वं व्याप्य तिष्ठसि याभिर्विभूतिभिर्लोकान् इमां स्वं व्याप्य तिष्ठसि याभिर्विभूतिभिर्लोकान् इमां स्वं व्याप्य तिष्ठसि याभिर्विभूतिभिर्लोकान् इमां स्वं व्याप्य तिष्ठसि वक्तुमर्हस्य शेषेण दिव्या ह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् इमां त्वं व्याप्य तिष्ठसि वक्तुमर्हस्य शेषेण दिव्या ह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् इमां त्वं व्याप्य तिष्ठसि वक्तुमर्हस्य शेषेण दिव्या ह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् इमां त्वं वाप्य तिष्ठसि वक्तुमर्हस्य शेषेण दिव्या ह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् इमां त्वं वाप्य तिष्ठसि అది వాప్య తిష్టసి అల్లమ్మి అది కదమ్మా ఇమాం స్వం వ్యాప్య తిష్టసి ఇమాం స్వం వాక్ కూడా యావత్తుంది ఇమాం స్వం వ్యాప్య తిష్టసి इमां त्वं व्याप्य तिष्ठसि వెరీ గుడ్ నెక్స్ట్ కార్తీక్ వక్తుమర్హస్య శేషేణ చదువు Yes, sir. वक्तुमर्हस्य शेषेण दिव्या ह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् इमां त्वं व्याप्य तिष्ठसि. వెరీ గుడ్ Thanks. నెక్స్ట్ వచ్చేసి ప్రీతం దత్త చెప్పు Yes, sir. वक्तुमर्हस्य शेषेण दिव्या ह्यात्मविभूतयः याभिर्विभूतिर्भिर्लोकान् इमां त्वं व्याप्य तिष्ठसि రెండో లైన్ చెప్పు యాభిర్విభూతి ఇంకోసారి చెప్పు याभिर्विभूतिभिर्लोकान् इमां त्वं व्याप्य तिष्ठसि నువ్వు చెప్పమ్మా वक्तुमर्हस्य शेषेण दिव्या ह्यात्मविभूतयः याभिर्विभूतिर्लोकान् इमां त्वं व्याप्य तिष्ठसि నెక్స్ట్ వచ్చేసి శ్రీవి బాయ్ చెప్తావా చెప్పమ్మా చెప్తావా వక్తుమర్హస్య శేషేణ वक्तुमर्हस्य शेषेण वक्तुमर्हस्य शेषेण दिव्या ह्यात्मविभूतयः दिव्याह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् याभिर्विभूतिर्भिर्लोकान् याभिर्विभूतिभिर्लोकान् इमां त्वं व्याप्य तिष्ठसि వెరీ గుడ్ మనుష్య చెప్పమ్మా వక్తుమర్హస్య శేషేణ वक्तुमर्हस्य शेषेण दिव्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् इमां त्वं व्याप्य तिष्ठसि వెరీ గుడ్ నెక్స్ట్ స్మృతి वक्तुमर्हस्य शेषेण दिव्याह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान्
याविर्विभो विभूतिभिर्लोकान् इमाप्स्तव्यम् इमांस्त्वं हिमांस्त्वं वाप्यतिष्ठति व्याप्य तिष्ठति व्याप्यतिष्ठसि వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? పానీష్ అయిపోయింది. వర్షిణి చెప్తామా? వర్షిణి చెప్పండి సార్. వక్తుమర్హస్య శేషేణ. చెప్పేటప్పుడు వక్తుమర్హస్య శేషేణ అని చెప్పుకోవాలా, ఎందుకంటే అశేషేణ అక్కడ సంధి, అందుకోసం వక్తుమర్హసి అశేషేణ, అందుకోసం వక్తుమర్హస్య శేషేణ నేర్చుకోవాలా. ఇప్పుడు నేర్చుకునేదానికి మాత్రం వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతి విర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి వెరీ గుడ్. సరే మేధారమ్మ చెప్పేసా చెప్తావా? వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతి విర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. వెరీ గుడ్. గుడ్. బాయ్. నెక్స్ట్ స్మృతి అయిపోయింది కదా, గణేష్ అయిపోయింది, శ్రీవిభ అయిపోయింది, మనుష్య అయిపోయింది. మనస్సు చెప్పమ్మా. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతి విర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. వెరీ గుడ్. బాయ్ చెప్పినాం. తర్వాత వచ్చేసి వినయ, రీడ్ అవుట్ వినయ. Yes, sir. वक्तुम् अर्हस्य शेषेण दिव्याह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् इमांस्त्वं व्याप्य तिष्ठसि. Sir? ఉషశ్రీ మేడం నెక్స్ట్. You are muted, sir. You are done very well, no problem. Madam, no. ఉషశ్రీ మేడం చెప్పండి మేడం. వక్తుమర్హస్య శేషేణ
दिव्या ह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् इमां स्वं व्याप्य तिष्ठसि. Something. You want to tell something? You cannot hear you. Okay, what I can do then? ఓకే నెక్స్ట్ అందరిది అయిపోయింది కదా. నెక్స్ట్ శ్లోకం ముద్ర ఈరోజు ఒక శ్లోకమే చాలు, ఎందుకంటే 16th శ్లోకం కొంచెం డిఫికల్ట్ శ్లోకం కదా. కాబట్టి పాతవి ఎక్కడి నుంచి 11th నుంచి 16th వరకు నేర్చుకోండి నెక్స్ట్ క్లాస్కు. 11th అర్జున ఉవాచ నుంచి పరం బ్రహ్మ పరం ధామ ఉంది కదా, 12th నుంచి 16th వరకు నేర్చుకోండి నెక్స్ట్ క్లాస్కు. 12th to 16th, ఎందుకంటే వక్తు మహస్య శేషణ దివ్యా ఆత్మ విభూతయ లిటిల్ బిట్ టఫ్ కదా. యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వం వ్యాప్య తిష్టసి, అప్ టు దట్ నేర్చుకోండి. సో 17th వద్దులే ఈరోజు, ఓకేనా. అప్ టు 16th, 12th to 16th ఫర్ నెక్స్ట్ క్లాస్. ఓకే నెక్స్ట్. సో విత్ దట్ అయిపోయింది. ఇంకెవరైనా ఏమైనా చేస్తారా, లేకపోతే ఏమైనా యాక్టివిటీ చేస్తారా? ఎనీబడి వాంట్ టు డూ ఎనీ యాక్టివిటీస్? శ్రీవిభా ఏం లేదా? కథ చెప్పోటి లేదా? కథ చెప్పవా? సరే వర్షిణి చెప్తావా? వర్షిణి ఏమైనా చెప్తావా? మీ సార్ చెప్పు కార్తీక్. సార్ నాకు ఒక డౌట్ ఉంది. ఏమి? ఇప్పుడు చదువున్నాను నేను, తపస్సు అని చేస్తారు కదా, వాళ్ళకి పోతుంది అదేమది ఇది లైక్ అని పాపాలు పుణ్యాలు అన్ని పోతున్న తర్వాత ముక్తి పొందుతారు అని ఉంది కదా సార్. ఇక్కడ యోగాలో ఏం రాస్తారంటే తపస్సు చేస్తే పాపాలు పుణ్యాలని నాశనం అయిపోతుందంట, అంటే బర్న్ అయిపోతుందంట. సో అప్పుడు ముక్తి పొందుతారంట. సో అలా అంటే ఒక మనిషి ఫుల్ క్రైమ్ చేసేసి, అంటే వేరే వాళ్ళని చంపేసి అన్ని చేసేసి తపస్సు చేసేస్తే వాళ్ళు ముక్తి పొందుతారా? పొందరు. తపస్సు చేస్తే పొందుతారని ఎక్కడ లేదే. తపస్సు చేస్తే ముక్తి పొందరు సార్. మరి అక్కడ రాస్తున్నారు తపస్ మీన్స్ లిటరలీ టు బర్న్, ఇట్ బర్న్స్ ఆల్ యువర్ పాపాస్ అండ్ పుణ్యాస్ అండ్ రీచెస్ యు టు ద అల్టిమేట్ గోల్ అని. ఎవరు రాశారు దాన్ని? ఏమో సార్, పతాంజలి యోగ సూత్రాలు ఎక్కడ ఉంది? కాదు, నువ్వు చదివింది ఎక్కడి నుంచి చదివినావు? అంటే మా మ్యామ్ ఏదో నోట్స్ ఇచ్చినారు దాంట్లో. లేదు అలా పోదు. అట్లా బర్న్ అయ్యేటట్టుంటే అందరూ తపస్సు చేస్తారు కదా. మరి అలా తపస్సు చేస్తే ముక్తి రాదనమాట. ముక్తి ఎప్పుడు? ముక్తి అంటే ఏమి డెఫినేషన్ కార్తీక? ఏం ముక్తి అంటే ఏమి? మోక్షం అంటే ఏమి? అంటే అది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్. అక్కడ మీరు ఏమి అల్టిమేట్ గోల్ వాట్ ఈస్ దట్ గోల్? ఈజ్ అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ మోక్షం. ఐ అగ్రీ. వాట్ ఈస్ దట్ మోక్షం? వాట్ ఈస్ దట్ అల్టిమేట్ గోల్? మోక్షం అంటే ఏమి? ఫ్రీ ఫ్రమ్ సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. నో సైకిల్ నో బర్త్ కదా. ఏముంటది కదా అప్పటికి. అది రావాలంటే ఏం కావాలంటే మన కర్మలన్నీ సమసిపోవాలన్నమాట. కర్మతో మనం ఏం పని చేసినప్పటికీ కూడా వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ దట్ ఈస్ కాల్డ్ కర్మ కదా. వాట్ ఎవర్ వీ డూ దట్ ఈస్ ఏ కర్మ. ఈచ్ కర్మ విల్ బి గివింగ్ యూ సమ్ రిజల్ట్ కదా. either punyam or papam. If you do good karma, you get punyam. If you do bad karma, you do papam. Each papam and punyam will be following you kada. Follow అవుతూనే ఉంటుంది అనమాట. ఫాలో అయినప్పుడు ఏమైపోతుంది? సపోజ్ యూ డూ ఏ గుడ్ కర్మ. గుడ్ కర్మ ఏమి? యూ పర్ఫార్మ్ ఎన్ యజ్ఞ ఫర్ ద సేక్ ఆఫ్ ద సొసైటీ అనుకో. ఫర్ ద సేక్ ఆఫ్ ద సొసైటీ నీ కోసం చేస్తావు అనుకో. యజ్ఞం చేస్తే నాకేదో రావాలా అని చేస్తావు, ధనం రావాలా, ఐశ్వర్యం రావాలా అని చెప్పేసి యూ పర్ఫార్మ్ ఎన్ యజ్ఞ. or you perform Satyanarayana Puja anuko. What you will be getting? You will be getting some punyam. That punyam either you enjoy in this life or in the next life, or in the next life, or in the next life, whatever it may be. So what will happen? For the sake of punyam, it is attaching you. So you have to born again and you have to enjoy that punyam. Suppose a person, rich person is there. He is known, he is not doing any good activity, but he is very rich and he is enjoying like anything. Why? Because in the earlier birth he must have done some great punyam. Because of this reason he has born in a rich family. He is continuing.
అట్లాగే ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎస్ పాపం, what will happen? You may have to enjoy that papam in the next birth or this birth or in another few more births like that. So Dhritarashtra, it is said that he has killed some 100 he has killed some birds. ఆ కథ తెలుసు కదా ధృతరాష్ట్రుడి కథ. ధృతరాష్ట్రుడు ఏమైపోయిందంటే, ధృతరాష్ట్రుడు వై హీ వాజ్ బార్న్ లైక్ దట్, ఆల్ హిస్ 100 sons were dead in his own presence, means some 11 or 12 births back. ఆయన ఏం చేశాడంట అంటే, ఆయన he was a hunter. When he was a hunter, he went to the forest. When he went to the forest, there was a bird. ఆ బర్డ్ నేను ఏం చేశాడంటే చంపాలనుకుంటా అంట. అనుకునేసేసి ఏం చేస్తా అంటే అప్పుడు ఆ వర్షం ఎక్కువ వచ్చేస్తుందంట. వర్షం వచ్చేస్తే ఆ పక్షి ఇన్వైట్ చేస్తుందంట, నువ్వు రా వచ్చి కింద దీంట్లో ఉండు అనేసి. నేను ఊరుకుండకుండా ఏం చేస్తా అంటే ఆ పక్షి పిల్లలన్నింటినీ చంపేస్తాంట. ఈయన కొన్నిటిని చంపేసేపటికి ఆ పక్షి చాలా బాధ అయిపోతుందంట. అయినప్పుడు కూడా ఇతను ఆకలితో ఉంటా అంట. అప్పుడు ఆయన అదేం చేస్తుందంటే మంట వేస్తుందంట. మంట వేసేసి దాంట్లో ఏమైపోతుందంట అంటే అది పడి చనిపోతుందంట. పడిపోయి నన్ను తిను అని చెప్పేసి ఇలా తినేస్తంట. తినేసి ఇంకొక పక్షిని కూడా తినేసి ఆ పక్షులన్నింటినీ చంపి తినేస్తా అంటే. ఆయన ఎప్పుడైతే 100 పక్షులను చంపి తినేస్తాడో ఆ పాపంతో ఆయన ఏం చేస్తా అంటే నెక్స్ట్ బర్త్ కాక 11 births అయిపోయిన తర్వాత again he was born as a Dhritarashtra and he was having 100 sons. All 100 sons were killed in the presence of his own presence. So అట్లా పాపం గాని పుణ్యం గాని not necessarily it will come in the next birth or in the next birth, it can come at any time. So as long as the punyam papam will be continuing like that. But when all those will go away, only when you realize the God. Atma ante when realize the God that he is present in everywhere. Vishnu ante vyapaka shilaha Vishnuhu ante he is present in every person. And then you don't have any grudge against any person. You should not have any grudge against any person. You should not get angry with any person. And everybody is Brahma, Atma, Mahavishnu. I am Mahavishnu, you are Mahavishnu, he is Mahavishnu. In that bhavana, if you are there, if you go to that height, then what will happen? All this papam and punyam will be dropped out. Appudu you will get mukti అని చెప్పేసి చెప్తారనమాట. అది చెప్పు సార్. అయితే హంటర్ కి వాడి వృత్తి తర్వాత వాడి ధర్మం అంటే ప్రాణి పక్షులు చంపి అమ్మేది తినేది చేస్తాడు కదా. ప్రాణి పక్షులు చంపచ్చు. వాని కోసం త్యాగం చేసిండే పక్షికి దాని బిడ్డలన్నింటి దాని కళ్ళ ముందరే తినేస్తాడు అనమాట. తినేసేసిన తర్వాత ఆ పక్షి మళ్ళీ సాక్రిఫైస్ చేస్తుంది అనమాట. అది ఇప్పుడు దాన్ని తల్లి ముందరనే బిడ్డలన్నింటినీ చంపినాడు కదా. అందుకోసం ఆ పాపంతో ఏమైపోయింది, హంటర్ అయినా కాదనలేదు. హంటర్ అయినప్పటికీ కూడా తల్లి పక్షి ముందు ఎదురుగానే సెంటిమెంట్ అఫెండ్ చేసినాడు కదా ఈయన. దాని సెంటిమెంట్ అఫెండ్ చేసి తిన్నాడు కదా. ఆ తిన్నదాని నుంచి ఏమైపోయింది, నెక్స్ట్ బర్త్ లో ఆయన ఎదురుగా 100 మంది కూడా చనిపోయారు. అట్లా దాంట్లో తప్పే. సార్ అలా అంటే మరి ఎంతో మంది ఉంటారు, వాళ్ళు లైఫ్ ని ఫుల్ దేవుడి కోసం అర్పించింటారు, ఎప్పుడు దేవుడి సేవలు చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి సేవలు చేస్తే పోదు, ముక్తి రాదు. సేవలు లేదు పాపం కాదు, నేను అది కాదు చెప్తా ఉండేది. అంటే చేస్తా ఉంటారు. అయితే వాళ్ళకి మీరు చెప్పినట్టు తల్లి సెంటిమెంట్ కి అలా చంపేస్తారు, అందుకే ఆ పాపం వచ్చింది అంటే. అయితే దేవుడు కష్టం ఇస్తే ఎవరికైనా, అయ్యో దేవుడు నువ్వు నాకు కష్టం ఇచ్చేసినావు అని తిట్టుతారు దేవుడిని. సో దేవుడికి ఆ పాపం వస్తుందా లేదా? దేవుడు కష్టం ఇవ్వడు, సుఖం ఇవ్వడు, రెండు ఇవ్వడు. నీ పాప కర్మాలు నీ పుణ్యం గానే సుఖం గానే ఇస్తాయి అంతే. దేవుడు ఏమి ఇవ్వడు అనమాట. దేవుడు ఓన్లీ కర్మ ఫల దాత అంతే. అని ఏమంటే he will be deciding how much punyam you have done, how much papam you have done. So accordingly he will be putting you in one place. Ante. He will not give you good, bad or anything. Sukham, dukkham, nothing he will give. You attain all those things because by virtue of your punyam or papam ante. So అందుకోసం దేవుడిని తిట్టే అవసరం లేదు. దేవుడు ఈజ్ యాక్చువల్లీ విట్నెస్. He will be just watching. He will not give anything to us. He will be just watching. So we will be getting our punyam, we will be getting our papam, we will be going like that ante. It is our own papam. In Kannada there is a famous saying, ಮಾಡದವ್ರ ಪಾಪ ಆಡದವ್ರ ಬಾಯಿನಲ್ಲಿ. You know the story, ఎవరో స్టోరీ, కింగ్ ఎప్పుడు చాలా మంచి కింగ్ ఉంటారు, ఫుడ్ తెప్పిస్తూ ఉంటారు అన్ని అతిథికి. ఒక్కసారి ఏమైందంటే స్నేక్ పాయిజన్ పడిపోతుంది ఆ ఫుడ్ లో, కింగ్ తెలియకుండా. ఆ కథ. మరి ఎలా అంటే ఎవరో లేడీ అనేది కదా కింగ్ ని, కింగ్ సరిలేదు చంపేస్తున్నారు అని. మరి ఆ లేడీకి తెలియదు కదా అలా కింగ్ కావాలని చేయలేదు, అది మిస్టేక్ గా పాయిజన్ పడింది అని. మరి తెలియకుండా చేసిండే కొన్ని పాపాలకి క్షమ ఉంది అని కూడా చెప్తున్నారు వేరే స్టోరీలో.
ఆ తర్వాత మళ్ళీ ఇది చేసాను కదా, ఇప్పుడు చేస్తున్నారు కదా ఇది, అదే మీరు చెప్పింది. సో అది పాపం అని వచ్చింది వాళ్ళకి, అదెందుకు అలా? రాజును డిఫైమ్ చేసినట్టు కదా. ఇప్పుడు నేను అనవసరంగా చెప్తాను అనుకో, కార్తీక్ పెద్దవాడు, కార్తీక్ పాపం చేసినాడు చెప్తే ఏమైపోయింది, నీ ప్రెస్టేజ్ అంతా పోయింది కదా పబ్లిక్ లో. అన్నెసెసరీగా యు ఆర్ డీమీనింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద కింగ్ కదా. when you are demeaning the dignity of the king, it is as good as doing harm to the king. Unnecessary king దగ్గరికి ఎంతో మంది వచ్చి భోజనం చేసుకొని పోయేట్లా వాళ్ళు కదా. ఆల్ పీపుల్ విల్ స్టాప్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ కదా. ఎంతో మంది భోజనం లేకుండా పోతుంది కదా. ద కింగ్ నేమ్ బ్యాడ్ గా ఆమె ప్రచారం చేసింది కదా, వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ డాటా చేసింది కదా. అందువల్ల షీ ఈస్ డిజైర్డ్ లైక్ దట్ అనేసి. అంతే. పాపము పుణ్యం అనేది అంత ఈజీగా లెక్కేసేదానికి అయ్యలేదు కార్తీక్. ఇదంతా ఎట్లా అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిసైడ్ ఆల్సో. Which is punyam, which is papam is also very difficult to decide. According to me, something is punyam. For you, it is papam. Very difficult to decide. So it will be decided by God, whether it is punyam or it is papam. Normally, any deed which is associated with himsa, normally that is also true. To be frank, it is not 100% true again. Anything that is associated with what is called himsa, that is actually papam. Basic that. 1 minute matram undi. Then I first complete, then we will talk. Kayena vacha manasendriyirva buddhyatmana va prakrute swabhavat karomi yadyat sakalam parasmai narayanaayeti samarpayami sarvam Shri Krishna.